సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే 2-3 రోజుల నుంచి కొంతమంది వాడు వీడు అంటాం కానీ లేకపోతే అడ్డగాడిద అంటాం కానీ లైన్ దాటి శృతి మించి మాట్లాడుతున్నారు. గతంలో వీళ్ళే చెప్పేటోళ్ళు వ్యక్తిగత దోషణలు దిగకూడదు, రాజకీయ విమర్శల్లో గౌరవించుకోవాలని చెప్పిన వాళ్ళు మరి ఈరోజు వాళ్ళ చెవులన్నీ వినపడకుండా పోతున్నాయా? ఎందుకంటే ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందంటారు వాళ్ళల్లో? ఒకటి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజాగ్రహం పెరిగిపోయిందని తెలుసుకున్న తర్వాత ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయాలి, లేదు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అనే భాగంగా అవి కూడా వర్కౌట్ అవ్వని పరిస్థితిలో, అంటే ఇప్పుడు లడ్డూ తీసుకొస్తే రివర్స్ అయ్యి మళ్ళీ వచ్చి వాళ్ళ దగ్గరే ఆగటం, ప్రతిదీ ఏది స్టార్ట్ చేసినా వాళ్ళే కారణం, వాళ్ళ దగ్గరే ఆగటం. ఇప్పుడు కల్తీ మద్యం అవ్వచ్చు, కల్తీ నీరు అవ్వచ్చు, కల్తీ నెయ్యి అవ్వచ్చు, లేదు కల్తీ పాలు అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ రివర్స్ అయిపోవటం. ఈ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ దాటిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా, అంటే ఇప్పుడు మనం ఒకళ్ళిద్దరి నుంచి వింటున్నాం. అంటే నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది ఇంకొంత లెవెల్ శృతి మించి ఇంకొంచెం దూరం కూడా తీసుకెళ్తారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడైతే వాడు వీడు అన్నారో, ఇట్లా అడగాడిదా అన్నారో, ఇమ్మీడియట్గా క్యాడరు నాయకులు అందరూ ఇంత కమిట్మెంట్తో పనిచేసే మా నాయకుడిని ఇలా అంటారా అని ఇప్పుడు స్టేట్ ఇష్యూస్ అన్నీ వదిలేసి వీళ్ళంతా టార్గెట్ చేస్తారు. ఇది కొనసాగింపుగా కొన్ని రోజులు కొన్ని నడిపించచ్చు. ఈ టైం బయింగ్ అనమాట. అంటే డ్రగ్స్లో వాళ్ళ ఎంపీఏ దొరికిపోవటం, ఎమ్మెల్యే కొడుకు దొరికిపోవటం ఒకటి కాదు కదా ఇష్యూస్. ఇప్పుడు స్టేట్ ఇష్యూస్ వీటన్నిటికీ డైవర్షన్ లాంటిది ఇది. రెండోది చూస్తే అసలు ఫస్ట్ భారతీ మేడం గారి గురించి మాట్లాడుకుందాం సార్. భారతీ గారు ఎప్పుడన్నా పాలిటిక్స్ మాట్లాడతాం ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎవరన్నా విన్నారా? అమ్మ పాలిటిక్స్ మాట్లాడతాం ఎక్కడన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నిజంగా బలం ఎవరు అంటే భారతి గారు. ఎందుకు అంటే పిల్లల బాధ్యత అవ్వచ్చు, తన బిజినెస్ల బాధ్యత అవ్వచ్చు, సాక్షి బాధ్యతలు అవ్వచ్చు, అవన్నీ కూడా భారతి గారు తీసుకొని నడపగలుగుతున్నారు. కాబట్టి ఈయన రాజకీయాల్లో అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం అవ్వచ్చు, లేదు కేవలం ప్రజలు సంక్షేమం రాష్ట్రాభివృద్ధి మీద ఎక్కువ టైం వెచ్చించడానికి కావచ్చు. వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అతిపెద్ద బలం భారతి గారు. సో ఎమోషనల్ డ్యామేజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని అనుకుని వాళ్ళు భారతి మేడం మీదకి వెళ్ళి టార్గెట్ చేస్తున్నారు. కానీ అసలు భారతి గారు ఎప్పుడన్నా పాలిటిక్స్లో మాట్లాడారా? ఏమన్నా అడిగితే పులివెందుల్లో భర్త గారి తరఫున వెళ్ళి ఓటేయమని అభ్యర్థించి ఉంటారు. అది ఎలక్షన్లో మాత్రమే. అది దాటి ఎప్పుడన్నా అసలు పొలిటికల్గా ఏదన్నా ఒక స్టేట్ ఇష్యూ గురించి కానీ పొలిటికల్గా కానీ మీటింగ్స్ కూడా రాదు, ఇంటర్వ్యూలు కానీ ఏముండవు ఆమెతో. సో అలాంటి ఆమెను టార్గెట్ చేయటం అంటే ఇది ఎమోషనల్గా బ్లాక్మెయిల్, అంటే ఎమోషనల్గా డ్యామేజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని దురుద్దేశం. అదే ఇప్పుడు కంపారిజన్ కొందాం, భువనేశ్వర్ గారి కంపారిజన్ వద్దాం. అట్లీస్ట్ అమరావతి రైతుల ఉద్యమం, విరాళాలు అడగటము, ప్రచారాల్లో పాల్గొనటము, లేదు ఈ రోజుకి సీఎం గారు వైఫ్గా ఈమె వినత పత్రాలు తీసుకోవటము, అంటే రాజకీయాల్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పటికీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వనప్పటికీ చాలా తేడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రెండు, భారతి గారు ఏదైనా సేవా కార్యక్రమాలు చేసినా కానీ ఎక్కడన్నా విరాళాలు అడిగిన చరిత్ర ఉందా? వాళ్ళు అమరావతి రైతుల కోసం విరాళాలు అడిగారు కదా, తీసుకున్నారు కదా, ఆ లెక్క ఎవరికి చెప్పలేదు అనుకోండి, మనకు అవసరం కూడా లేదు. కానీ భారతి గారు వాళ్ళ స్వార్జితంలో నుంచి సహాయ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కానివ్వండి, ఒక స్కూలు కానివ్వండి 1000 మంది పిల్లలతో, ఇన్ని వాళ్ళు ఎక్కడన్నా విరాళాలు సేకరించింది చూసారా? లేదు కదా. అలాంటి వ్యక్తిని కావాలని ఇంటెన్షనల్గా ఆర్గనైజ్డ్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎమోషనల్ డ్యామేజ్ చేయాలి అంటే భారతి గారిని అటాక్ చేయాలి అనే దురుద్దేశంతో జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చంద్రబాబు గారికి మహిళల మీద గౌరవం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి మహిళలు అంటే గౌరవం ఉండకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు మహిళల కోసం విపరీతమైన గౌరవం అని చెప్తుంటారు, తలలు తీసే చట్టాలు తెస్తుంటారు. ఆయనకన్నా గౌరవం ఉంటుంది కదా. అంటే ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం సార్. నేను ఇద్దరిది ఒకటే ఒపీనియన్ అవటానే కూటమి కట్టగలిగారంట నేను ఫస్ట్. ఓకే. అయితే ఫస్ట్ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇప్పుడు భారతి గారిని టార్గెట్ చేశారు. ఇదే టర్మ్, అంటే టర్ముల వైజ్ వెళ్దాం వెనక్కి. ఈ టర్మ్లోనే ఎన్నో సందర్భాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ పిఏలు వాళ్ళ వలన లైంగిక వేధింపులకు గురవుతున్నాము, మాకు న్యాయం చేయండి అని ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి అభ్యర్థిస్తుంటే ఒక్క మహిళ కన్నా న్యాయం చేశారా ఈ టర్మ్లో? ఇప్పుడు కొత్తగా భారతి గారిని, అంటే రోజా గారిని అవ్వచ్చు, ఇలా మహిళలని టార్గెట్ చేయటం. ఇంకొక వెనక్కి వెళ్దాం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు అసెంబ్లీలో ఎవరు కూడా భువనేశ్వర్ గారిని కానీ పేరు కూడా సంబోధించలేదు. అసెంబ్లీ రికార్డ్స్లో ఈ రోజుకి లేదు. కానీ ఏదో లోకేష్ గారి పుట్టుకకు సంబంధించి అసందర్భంగా ఏదో మాట్లాడేశారు అన్యాయంగాని కళ్ళెంబటి నీళ్లు పెట్టుకొని రాష్ట్రమంతా తిరిగి ఈ విషయాన్ని చెప్పి రాజకీయ లబ్ధి కోసం తిరిగారు లేదా? మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ రికార్డులో చూపించగలిగారా? ఆ మాట ఎక్కడన్నా వీడియో తీయగలిగారా? మరి మీరు అసెంబ్లీలో ఆ రోజు మాట్లాడేటప్పుడు ఉన్న వీడియో వాళ్ళు మాట్లాడుతున్న సెల్ ఫోన్ కెమెరాల్లో అన్న రికార్డ్ అవ్వాలి కదా, ఎక్కడా లేదు కదా. అంటే వాడు సిచ్యువేషన్. సరే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. మళ్ళీ వనజాక్షి గారిని ఆమె వృత్తి ధర్మంగా వెళ్ళి ఒక అక్రమాన్ని ఆపాలని చూస్తే మహిళని కూడా చూడకుండా తనని కొడితే ఇసుక అక్రమ రవాణా వాళ్ళు మరలా అక్కడ కూడా ఆమె మీదే యాక్షన్ తీసుకున్నారు తప్పితే ఆమెకు న్యాయం ఏం చేయలేదు కదా. అంటే మహిళల పట్ల ఉన్న ఆయన కాల్మనీ కేసులు జరిగినాయి కదా, వాటిల్లో ఎవరికన్నా మహిళలకు న్యాయం చేసి చూపించారా? సుగాలి ప్రీతి కేసు జరిగింది కదా, సిబిఐకి ఏమన్నా ఇచ్చారా? ఇప్పటి వరకు ఆమెకి ఏమన్నా న్యాయం చేసి చూపించారా? జరగలేదు కదా. సరే ఇంకొంచెం వెనక్కి వెళ్తాం. లక్ష్మీపార్వతి గారిని ఎంతలా దూషించారు, లక్ష్మీపార్వతిని చూపించి రామారావుకి వెనుపోటు పొడిచిన మాట వాస్తవమా కదా. సో మీరు ఇప్పుడు కాదు, ఆయన నేను చెప్పింది ఒక 4 టర్మ్స్ చెప్పాను మీకు, 4-5 టర్మ్స్. ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు జీవితంలో రిపీటెడ్గా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. అంటే మనకి సందర్భంలో గుర్తొచ్చిన కొన్ని ఇన్సిడెంట్స్ చెబుతున్నా మీకు. నేనేమంటా అంటే 4వ సీఎంగా చేస్తున్న చంద్రబాబు గారు నా జీవితంలో నా వలన ఒక బాధిత మహిళకి న్యాయం జరిగింది అని చెప్పుకునే వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి చూపియండి, నమ్ముతాం. ఒక్కళ్ళని చూపించగలరా? ఈ 21 నెలల్లో మహిళలకు ఎక్కడన్నా న్యాయం జరిగింది అనే న్యూస్ మీరేడని చూసారా? సో వాళ్ళకి మహిళల మీద గౌరవం ఉండదు. మీరు కొత్తగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నన్ను అడిగారు. మహిళల మీద గౌరవం ఉంటే, హిందూ వివాహ బంధం మీద నమ్మకం ఉంటే, వేరొకళ్ళతో అంటే పిల్లలను కన్న తర్వాత ఇక్కడ డైవర్స్ తీసుకోరు సార్. సుగాలి ప్రీతిని కేవలం రాజకీయం కోసం వాడుకోరు సార్. 30,000 అమ్మాయిలను అపహరించారు అని అబద్ధపు ఆరోపణ చేయరు సార్. ఇంకా చెప్పాలని చాలా ఉంటాయి. ఇప్పుడు ఆమె 60 విషయంలో ఆమె కూడా మనం చెప్తుంది, ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె ఏంటి జనసేన ఇంకో ఆయన పోలవరం కాన్స్టిట్యున్సీ కాడ కూడా అదే గోలా, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా కలవటానికి. సో వీళ్ళు మహిళలు అంటే చిన్న చూపు, మహిళా వ్యతిరేకులు అని చెప్పడానికి ఇంతకంటే ఏమి ఆధారాలు కావాలి మీకు?